ఈరోజు టీ20 వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా జట్టుతో టీమిండియా తలపడనుంది. 11 ఏళ్లుగా ఐసీసీ టైటిల్ గెలవకపోయిన టీమిండియా అయితే సౌత్ ఆఫ్రికా జట్టు కూడా మొట్టమొదటిసారిగా ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్కి చేరుకుంది. అయితే ఈ ఫైనల్కు భారత జట్టును ఒక విషయం భయపెడుతుంది. అదే అడెన్ మార్క్రమ్ ట్రాక్ రికార్డు 2014లో అండర్-19 వరల్డ్ కప్ గెలిచి సౌత్ ఆఫ్రికా జట్టుకి మొట్టమొదటి ఐసీసీ ట్రోఫీని అందించాడు. ఈ టోర్నీలో 6 మ్యాచ్ల్లోనూ గెలిచింది. అలాగే సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్లో వరుసగా 2 సార్లు సన్ రైజర్స్ జట్టును విజేతగా నిలిపాడు. అడెన్ మార్క్రమ్ 2003లో వన్డే వరల్డ్ కప్లోనూ మ్యాచ్లకు తాత్కాలికంగా కెప్టెన్గా వ్యవహరించాడు. అడెన్ మార్క్రమ్ 2 మ్యాచ్ల్లోనూ సౌత్ ఆఫ్రికాకు ఘన విజయాలను అందించాడు. అలాగే ఈ ఏడాది టీ20 వరల్డ్ టోర్నీలోనూ సౌత్ ఆఫ్రికా ఘన విజయాలతో చైత్రయాత్ర కొనసాగిస్తూ ఫైనల్కి వచ్చింది. ఎన్నో దశాబ్దాలుగా ఐసీసీ టోర్నీలో సెమీస్ నుంచి ఇంటిదారి పడుతున్న దక్షిణాఫ్రికా జట్టును ఫైనల్కి చేర్చిన మొట్టమొదటి కెప్టెన్గా నిలిచాడు అడెన్ మార్క్రమ్. అయితే ఈరోజు తేలనుంది తన విజయాల రికార్డును ఆపుతాడా, కొనసాగిస్తాడా అనేది.